వెల్కమ్ టు టీచర్ ప్లేస్. ఫ్రెండ్స్, అభ్యాస సిద్ధాంతాల్లో మరొక ముఖ్యమైన సిద్ధాంతం ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం. బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. దీన్ని ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అంటారు, లేదా పరికరాత్మక నిబంధన సిద్ధాంతము, ప్రచాలక నిబంధన సిద్ధాంతం, రకరకాల పేర్లు దీనికి. ఏంటంటే ఈ స్కిన్నర్ ప్రయోగంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మామూలుగా ఒక జీవిలో ప్రతిస్పందనలు ఉద్దీపనం ఉంటే వస్తాయని మనం అనుకుంటాం. పావులో ప్రయోగంలో చూస్తాం, ఆ ఆహారం పెడితేనే కుక్క ప్రతిస్పందించిందని. ఉద్దీపనలకు ప్రతిస్పందనలు ఇవ్వడము సహజమే. కానీ స్కిన్నర్ అంటాడు, ఒక జీవి ఉద్దీపన లేకపోయినా ప్రతిస్పందన ఇస్తుంది అంటాడు. ఉద్దీపన లేకపోయినా ప్రతిస్పందనలు ఇస్తారు అంటాడు. అంటే ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇచ్చి ఈయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దానికోసం ఈయన ఒక ప్రయోగాన్ని కూడా చేశాడు. ఏంది? ఈయన స్కిన్నర్ పేటిక, ఈయన తీసుకునేది స్కిన్నర్ పేటిక. ఈయన ఎలుకల మీద పావురాల మీద ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో ఈయన ఒక స్కిన్నర్ పేటికని తీసుకున్నాడు, స్కిన్నర్ బాక్స్ని తీసుకుంటాడు. అందులో ఏంది, ఆకలితో ఉన్న ఎలుకను ఉంచుతాడు. ఆ ఎలుకకు అందుబాటులో కొన్ని మీటలు పెడతాడు. ఆ మీటలు పెట్టినప్పుడు ఆ యొక్క ఏదో ఒక మీట నొక్కితే, సరైనటువంటి మీట నొక్కితే ఆహారం వచ్చే విధంగా, దీని బయట నుంచి ఫుడ్ లోపలికి వచ్చే విధంగా ఒక ఏర్పాటు, ఒక విండోని పెడతాడు. ఆ విండో ఓపెన్ అయ్యి బయట నుంచి ఫుడ్ లోపలికి వచ్చి చిన్న ప్లేట్ లాంటి పాత్ర ఉంటుంది. ఆ లివర్కు కింద నుంచి ఫుడ్ ఇళ్ళకి వచ్చి బయటకు వస్తుంది, వచ్చే విధంగా ఆహార గుళికలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాడు. రైట్. ఈ స్కిన్నర్ పేటికలో ఎలుక ఉంటుంది, బయట ఆహారం ఉంటుంది. ఆకలితో ఉన్న ఎలుక ఆహారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. చేసినప్పుడు యాదృచ్ఛికంగా ఈ యొక్క మీటను నొక్కుతుంది. మీట నొక్కగానే ఇందులో నుంచి ఆహారం బయటకు వస్తుంది. ప్రతిసారి సరైన మీట నొక్కినప్పుడు, అంటే సరైన ప్రతిస్పందన ఇచ్చిన ప్రతిసారి ఆహారం వచ్చే విధంగా చేస్తాడు. సరైన ప్రతిస్పందనకు ఆహారం దొరుకుతుంది. సరైన మీట నొక్కితే ఫుడ్ దొరుకుతుంది. సరైన ప్రతిస్పందన నొక్కితే సరైన ఉద్దీపన వస్తుంది. అర్థమవుతుందా? సరైన ప్రతిస్పందనకు సరైన ఉద్దీపన. రైట్. ఇందులో మీట అనేది ఏంటిది? సహజ ఉద్దీపన కాదు. మీట అంటే ఏంది? అది నిబంధిత ఉద్దీపన. మీట అనేది ఒక కండిషన్డ్ స్టిమ్యులస్. అది మనము దాన్ని ఆ మీటను ఒత్తేలా చేస్తున్నాము. ఆ మీటను నొక్కడాన్ని ఏమంటున్నాము? నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన. ఇది ఏమైంది? ఏ విధంగా కండిషన్ చేశాము? ఆ మీట అక్కడ ఏర్పాటు చేసి ఆ మీటను నొక్కితేనే ఆహారం వస్తుందనే విధంగా దానికి అలవాటు చేశాం. కాబట్టి అది ఒక ఉద్దీపనలాగా పనిచేస్తుంది. ఆకలైన ప్రతిసారి ఆ మీటను చూస్తుంది, చూసి ఆ మీటను పోయి నొక్కుతుంది. ఆ మీట ఆకలి కాగానే ఆ మీట కనబడుతుంది, అది ఉద్దీపన కలిగిస్తుంది. అది నిబంధిత ఉద్దీపన. ఆ మీట నొక్కడం నిబంధిత ప్రతిస్పందన. అది నొక్కగానే ఏమొస్తుంది? ఆహారపు గుళిక వస్తుంది. ఆహారపు గుళిక అనేది దానికి అవసరమైంది కదా, అది సహజ ఉద్దీపన. యాక్చువల్గా ఏంది? ఆహారం అనేది అన్కండిషన్ స్టిమ్యులస్, నిర్నిబంధిత ఉద్దీపన. ఇది యూసిఎస్. ఆహారం అనేది సహజ ఉద్దీపన. ఇది మీట అనేది ఏమవుతుంది? కండిషన్ స్టిమ్యులస్ అవుతుంది. మీట నొక్కడం ఏమవుతుంది? కండిషన్డ్ రెస్పాన్స్. కానీ ఆహారం తినడము అన్కండిషన్డ్ రెస్పాన్స్. రైట్. ఇక్కడ చూడండి, దేనికి మొదటగా ఉద్దీపన లేక ప్రతిస్పందన ఇచ్చింది. ప్రతిస్పందనకు ఫలితం వచ్చింది. పని చేస్తే ఫలితం వచ్చింది. పనికి ఆహారం అన్నట్టు. ఇది సరైన పని చేస్తే ఆహారం దొరికింది. అంటే సరైన ప్రతిస్పందనకు సరైన ఉద్దీపన దొరికింది. అది కొనసాగాలంటే పునర్బలనం చేస్తుండాలి. మళ్ళీ మళ్ళీ ఆహారం అందించడం అనేది రీఇన్ఫోర్స్మెంట్. దానికి సరైన ప్రతిస్పందన ఇచ్చేసారల్లా ఆహారం అంటే పునర్బలనం అందిస్తున్నాము, అంటే సహజ ఉద్దీపన అందిస్తున్నాము. అది మళ్ళీ మళ్ళీ మీట నొక్కుతుంది. అంటే ఇక్కడ దేనికి ఆహారం ఇవ్వాలంటే ఏం చేయాలి? అది ప్రతిస్పందించాలి, రెస్పాండ్ కావాలి. కాబట్టి ఈ ప్రతిస్పందన ఆధారిత అభ్యసన సిద్ధాంతం అంటారు. దీన్ని ఏమంటారు? ప్రతిస్పందన ఆధారిత అభ్యసన సిద్ధాంతం. రెస్పాన్స్ టైప్, ఆర్ టైప్
లర్నింగ్ థియరీ అంటారు దీన్ని, ఆర్ టైప్. దీంట్లో దేనికి ప్రాధాన్యత ఉంది? ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంది. ప్రతిస్పందించకపోతే దెర్ ఈజ్ నో ఫుడ్, నో రీఇన్ఫోర్స్మెంట్, నో స్టిమ్యులస్. సో ఇక్కడ ప్రతిస్పందనే ఇంపార్టెంట్. ఓకేనా? దీని నుంచి మరి అలా ఎందుకు అది ప్రతిస్పందిస్తుంది అనడానికి ఆయన స్కిన్నర్ 2 మాటలు చెప్తాడు. ప్రతిస్పందనలు 2 రకాలు ఉంటాయన్నాడు. ప్రతిస్పందనలు 2 రకాలు. ఏంది? నిర్గమాలు, ఉద్గమాలు. రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా వెలువడిన ప్రతిస్పందన అని 2 రకాలు ఉంటాయన్నాడు. అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు అంటే ఏదైనా ఉద్దీపన చూపించి ఆ జీవిలో ప్రతిస్పందన కలిగిస్తే, ఇక్కడ ఆహారం చూసినప్పుడు కుక్క సెలైవాను రిలీజ్ చేసింది, లాలాజలాన్ని. పావులో ప్రయోగం దీనికి ఎగ్జాంపుల్. మీకు చింతపండు చూడగానే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. పిల్లవాడు ఇంజక్షన్ చూడగానే భయం పట్టుకొని ఏడుపులు అంకించుకుంటాడు. ఈ ఉద్దీపన చూస్తే ప్రతిస్పందన స్టార్ట్ అవుతుంది. మన ముందు పాము కనపడిన భయపడి పరిగెత్తుంటాం. ఆ ఉద్దీపన చూసి భయం అనే రెస్పాన్స్తో పారిపోతుంటాం. ఉద్దీపనలకు ప్రతిస్పందించడం ఏతుందో దాన్ని రాబట్టబడుతుంది. అంటే ఉద్దీపనలు ఇచ్చి రెస్పాన్స్ను తీసుకుంటున్నాం కాబట్టి రాబట్టబడిన ప్రతిస్పందన అన్నారు. ఓకే, ఎలిసిటేటెడ్. మరి బయటకు వదిలిన ప్రతిస్పందనలు లేదా వెలువడే ప్రతిస్పందనలు లేదా ఉద్భవించే ఉద్గమాలు అంటే ఇక్కడ ఎలాంటి ఉద్దీపన లేకున్నా ప్రతిస్పందనలు ఉంటాయి. ఎగ్జామ్ రాస్తాం, ఫలితం వస్తుంది. ఎలుక మీట నొక్కుతుంది, ఆహారం వస్తుంది. పని చేస్తాం, శాలరీ వస్తుంది. పని చేస్తాం, ఫలితం ఉంటుంది. అంటే ప్రతిస్పందించడం వల్ల ఉద్దీపనలు పొందుతాం లేదా పునర్బలనాన్ని పొందుతాం. ఇవి ఏంది? బయటకు వదలబడిన ప్రతిస్పందనలు. అంటే ఎలాంటి ఉద్దీపన లేకున్నా ప్రతిస్పందనలు చేయడం ఉంటాయో దాన్ని బయటకు వదిలిన ప్రతిస్పందనలు లేదా వెలువడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు లేదా ఎమిటెడ్ రెస్పాన్సెస్ అంటాము. ఓకేనా? ఇందులో ఈ ప్రధానమేం అయితే దీనికి సంబంధించి ఈ ప్రయోగం ద్వారా స్కిన్నరు కొన్ని ముఖ్య నియమాలను ప్రతిపాదించాడు. ఏంది? కార్యక్రమయుత అభ్యసనము అండ్ పునర్బలన నియమం. స్కిన్నర్ ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా ఈ సిద్ధాంతంలో 2 పనులు చేశాడు. 1 పునర్బలన నియమాలు, 2 కార్యక్రమయుత అభ్యసనము, రీఇన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఓకే, ఫస్ట్ పునర్బలన నియమాలు చూద్దాం. ఈయన 4 రకాల పునర్బలన నియమాలు ప్రతిపాదించాడు. ఎన్ని? 4 రకాలు. 1 నిరంతర పునర్బలన నియమము, 2ది స్థిర కాల వ్యవధి పునర్బలన నియమము, 3ది స్థిర నిష్పత్తి పునర్బలన నియమము, 4ది చరశీల పునర్బలన నియమము. ఓకేనా? ఒక్కొక్కటి చూద్దాం. నిరంతర పునర్బలన నియమం, కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్స్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అడుగుతున్న పిల్లలు చెప్తారు ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఒక చాక్లెట్, పెన్సిల్ గిఫ్ట్ ఇచ్చాను, బహుమతి ఇచ్చావనుకోండి, ప్రైజ్ ఇచ్చావనుకోండి, వాడు ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ అంది మళ్ళీ ఇంకా క్రియాశీలకంగా రెస్పాన్సులు ఇస్తుంటాడు. అంటే వాడిచ్చే ప్రతి సరైన ప్రతిస్పందనకు బహుమతి అందించడం ఏతుందో దాన్ని నిరంతర పునర్బలన నియమము అంటాము. కరెక్ట్ అయిన ఎవ్రీ రెస్పాన్స్కు సరైన ప్రతి కరెక్ట్ ఆన్సర్కు సరైన ప్రతి ప్రతిస్పందనకు పునర్బలనాన్ని లేదా బహుమతిని అందించడమే ఏంది? నిరంతర పునర్బలన నియమము అంటారు. ఇది కంటిన్యూగా ఉంటుందని. 2ది స్థిర కాల వ్యవధి, ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. స్థిర కాల వ్యవధి ఇక్కడ పేరులో ఉంది, స్థిర కాల వ్యవధి. కాల వ్యవధి అంటే టైం ఇంటర్వెల్, స్థిరంగా అంటే ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్. ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ ఎట్లా అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి, లేదా ప్రతి అరగంటకు ఒక్కసారి, లేదా ప్రతి రోజుకు ఒక్కసారి ఒక రీఇన్ఫోర్స్మెంట్. పిల్లవానికి డైలీ స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళే ముందు డైలీ ఒక చాక్లెట్ ఇవ్వడం. చాక్లెట్ ఇస్తే స్కూల్కి పోతాడు. స్కూల్కి వెళ్ళి రాగానే చాక్లెట్ ఇవ్వడం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు మీరు, ప్రతి గంటకోసారి మీ శ్రీవారో శ్రీమతో మమ్మీ డాడో టీ తీసుకొచ్చి ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, శబాష్ శబాష్ అనడం. అంటే
పర్టికులర్ టైం ఇంటర్వెల్స్లో మీకు రీఇన్ఫోర్స్మెంట్ అంతే, దాన్ని స్థిరకాల వ్యవధి నియమం అంటారు. ఓకే, స్థిర నిష్పత్తి పునర్బల నియమం, ఫిక్స్డ్ రేషియో అంటే ఇక్కడ అయింది స్థిర నిష్పత్తి. ఫిక్స్డ్ రేషియో అంటే కొన్ని పర్టికులర్ పర్ఫెక్ట్గా కరెక్ట్ రెస్పాన్సెస్కు సరైన నియమిత సంఖ్య గల ప్రతిస్పందనలకు, లేదా లెట్ us టేక్ an ఎగ్జాంపుల్, ఎవ్రీ 2 కరెక్ట్ రెస్పాన్సెస్ ఆర్ ఎవ్రీ 5 కరెక్ట్ రెస్పాన్స్, ప్రతి 5 కరెక్ట్ సమాధానాలకు లేదా ప్రతి 2 కరెక్ట్ ప్రతిస్పందనలకు బహుమతిని పునర్బలనాన్ని అందించడము స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటారు. ఓకే, నెక్స్ట్ చరశీల వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. దీంట్లో అతను ప్రిపేర్ అవుతుంటారు, క్లాస్ చెప్తుంటాం, మనకు వీలైనప్పుడల్లా దర్ ఇస్ నో టైమ్ లిమిట్, ఎన్ని నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ చూడము, టైం చూడము, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మధ్యలో పునర్బలం అందిస్తుంటాం. దాన్ని చరశీల పునర్బలం ఏమంటారు, వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటాం. ఓకే, ఇవి 4 కూడా ఏంటి, ఈ 4 నిరంతర పునర్బలనము, తర్వాత స్థిరకాల వ్యవధి, స్థిర నిష్పత్తి, చరశీల పునర్బల నియమం, ఈ 4 పునర్బల నియమాలు కూడా స్కిన్నర్ ప్రతిపాదించాడు. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటిది ఆయన ప్రతిపాదించిన దాంట్లో కార్యక్రమయుత అభ్యసనము, ప్రోగ్రాము లర్నింగ్. దీన్ని వాడడానికి బోధనా యంత్రమును అభివృద్ధి చేశాడు. టీచింగ్ మిషన్ బోధనా యంత్రాన్ని కనుక్కున్నది ఎవరు, ఎస్ఎల్ ప్రెస్సీ. స్కిన్నర్ పునర్బల నియమాలతో పాటు కార్యక్రమయుత అభ్యసనము, ప్రోగ్రాము లర్నింగ్ను ప్రతిపాదించాడు. ఏది, ఈ ఆపరెంట్ కండిషన్ థియరీ ద్వారా, కార్యసాధక నిబంధన ద్వారా ఆయన ప్రతిపాదించినటువంటి 2 అంశాలు అన్నాం మనం. ఒకటి పునర్బల నియమాలు, అవి 4 రకాల పునర్బలనాలు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం, ప్రోగ్రాము లర్నింగ్. ఈ ప్రోగ్రాము లర్నింగ్లో ఏంటంటే బోధనా యంత్రాలను ఉపయోగిస్తారు. బోధనా యంత్రాలను ఉపయోగించినప్పుడు ఈ బోధనా యంత్రాలను ఎవరు కనుక్కున్నారు, ఎస్ఎల్ ప్రెస్సీ ఆయన ఈ బోధనా యంత్రాలను కనుక్కున్నాడు, బోధనా యంత్రాన్ని. దీన్ని డెవలప్ చేసింది మాత్రము స్కిన్నర్. ఓకే, ఎస్ఎల్ ప్రెస్సీ బోధన యంత్రాన్ని కనుక్కున్నాడు. ఇది కార్యక్రమయుత అభ్యాసంలో వీటిని వాడతారు. ఏం చేస్తారు ప్రోగ్రామ్ లర్నింగ్ అంటే, ఒక అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడతారు. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఫ్రేమ్లో, చట్రంలో బిగిస్తారు. ఒక చట్రంకు లాగా డివైడ్ చేస్తారు, ఫ్రేమ్స్ లాగా చేస్తారు. అంటే నేర్చుకోవాల్సిన అభ్యసన అంశాన్ని చిన్న చిన్న విడిభాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక ఫ్రేమ్ లాగా, ఒక చట్రం లాగా బిగించి అభ్యాసం చేపిస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, అభ్యాసకుడు స్వీయ అభ్యాసం చేస్తాడు. ఇందులో అంశాన్ని నేర్చుకున్న తర్వాతనే 2వ చట్రానికి పోయే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడే ఆగిపోతాడు. అంటే ఒక చట్రంలో నేర్చుకున్న తర్వాత అది కంప్లీట్ అయినాక సరైన ఆన్సర్ ఇచ్చినట్లయితేనే నెక్స్ట్ చట్రంలోని అంశము ఓపెన్ అవుతుంది. ఆ విధంగా అది సెట్ చేయడం జరుగుతుంది. అంటే స్వీయ అభ్యాసం జరుగుతుంది, సెల్ఫ్ లర్నింగ్. ఇలా అభ్యాస క్రియాశీలకంగా ఉంటాడు. ఓకే, మా టీచర్ కేవలం పర్యవేక్షకుడు, ఫెసిలిటేటర్గా ఉంటాడు. ఓకే, పాసివ్గా ఉంటాడు. యాక్టివ్ రోల్ ఎవరిది, అభ్యాసకుందే. దీంట్లో కార్యక్రమయుత అభ్యసనంలో ముఖ్య అంశాలు ఏంటంటే స్వీయ అభ్యసనము జరుగుతుంది. ఎందుకంటే తన ప్రతిస్పందన తానే ఇస్తాడు, ఫలితం కోసం చూస్తాడు. స్వీయ అభ్యసనము జరుగుతుంది, స్వీయ వేగంతో అభ్యసిస్తాడు. ఇక్కడ నేను స్వీయ మూల్యాంకనం జరుగుతుంది. ఎందుకంటే ఒక చట్రంలో నేర్చుకున్న అంశము విజయవంతమైతేనే 2వ చట్రంలో అంశం నేర్చుకొని పోతున్నాడు. అంటే ఎవాల్యుయేషన్ ఎంబడే అవుతుంది, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాడు. ఓకే, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి 2వ ఫ్రేమ్ ఓపెన్ అయిందని. నెక్స్ట్ ఇతను క్రియాత్మకంగా ఉంటాడు. అభ్యాసకుడు యాక్టివ్ రోల్ ప్లే ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ స్టూడెంట్ సెంట్రిక్, లర్నర్ సెంట్రిక్ అభ్యసన విధానం అన్నట్టు. ఇక్కడ దీంట్లో ఉపాధ్యాయుడు జస్ట్ సహకారం అందిస్తాడు, ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటాడు, సౌకర్యకర్తగా మాత్రమే ఉంటాడు. ఓకే, పాసివ్ రోల్ ఉంటుంది. తక్షణ పరిపుష్టి, ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. నువ్వు ఏ విధంగా అభ్యాసం జరిగిందనే దానిపైన
తక్షణమైన పరిపుష్టి దొరుకుతుంది ఇక్కడ. ఓకే, ఫీడ్బ్యాక్ ఎంబడే దొరుకుతుంది. వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఒకే అంశాన్ని ఇద్దరు వేరువేరు విద్యార్థులు వేర్వేరు వేగాలతోటి వేర్వేరు అభ్యాస సామర్థ్యాలతోటి అధ్యయనం చేస్తారు. వాళ్ళ యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా ఈ అభ్యసన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క సొంత వేగంతో స్వీయ సామర్థ్యంతో ఇక్కడ అభ్యాసం జరుగుతుంది. అంటే ఇక్కడ సరిగ్గా అభ్యాసం జరిగిన ఫలితం ఏమవుతుంది? ప్రతి స్పందనకు బహుమత రూపంలో పునర్బలం లభిస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్కిన్నర్ సిద్ధాంతంలో ఏం గమనించాము? ప్రతిస్పందనలు అనేవి వెలువడే ప్రతిస్పందన అన్నాము. కార్యసాధక నిబంధనలోని ప్రతిస్పందనలు వెలువడే ప్రతిస్పందన, ఉద్గమాలు, ఎమిటెడ్ రెస్పాన్సెస్. ఓకే, రెండవది ఇందులో అభ్యాసకుడు క్రియాశీలకంగా ఉంటాడు. ఎందుకంటే సరైన ప్రతిస్పందనలు ఇస్తాడు. స్వయంగా ఎలాంటి ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందనలు ఇస్తాడు. సరైన ప్రతిస్పందనకు సరైన ఉద్దీపన లేదా పునర్బలాన్ని పొందుతాడు. ఇందులో క్రియాశీల పాత్ర పోషించేది అభ్యాసకుడు. అంటే అభ్యాస కేంద్రిత అభ్యసన విధానం ఇది. ఏంది? లర్నర్ సెంట్రిక్ టీచింగ్ మెథడాలజీ ఇది. అభ్యాసకుడు మాత్రమే క్రియాత్మకంగా పాల్గొంటాడు. ఈ ప్రయోగం ద్వారా అయినా 2 నియమాలు చెప్పాడు. ఒకటి పునర్బల నియమాలు, 2 కార్యక్రమయుత అభ్యసనము. పునర్బల నియమాలు 4 మాట్లాడుకున్నాం. నిరంతర పునర్బల నియమం అని, స్థిరకాల వ్యవధిని, స్థిర నిష్పత్తి అని, వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అని 4 రకాల పునర్బలాలు నేర్చుకున్నాము. రెండవది కార్యక్రమయుత అభ్యసనం, ప్రోగ్రామ్ లెర్నింగ్. ఇలా నేర్చుకోవాల్సిన అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా చట్టాలుగా విభజించి అభ్యసనం చేస్తారు అని. ఇది దిస్ ఆట్ అబౌట్ కార్యక్రమయుత అభ్యసనము.